ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఏపీ జాబ్ క్యాలెండర్ 26 విడుదల జీవో ఎంత అని అడిగితే జీవో నెంబర్ 81. పాదచారుల భద్రత విధానం, పెడిస్ట్రియన్ సేఫ్టీ పాలసీ, పెడిస్టేరియన్ సేఫ్టీ పాలసీ చూసినట్లయితే దేశంలో తొలిసారిగా పాదచారుల భద్రత మరియు అందరికీ ప్రాప్యత విధానం అంటే పెడిస్టేరియన్ సేఫ్టీ పాలసీ రూపొందించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. పరీక్షల ప్రాధాన్యత అంటే ఫుట్బాత్ల నిర్మాణం మరియు నాణ్యతలో వైఫల్యాలు ఎదురైతే కాంట్రాక్టర్లకు, అధికారులకు 1,00,000 వరకు జరిమానా విధిస్తారు. అంటే పాదచారుల భద్రత మరియు అందరికీ ప్రాప్యత విధానం అమలు చేసిన దేశం మన దేశంలో మొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. మరి వాళ్ళపై అంటే క్వాలిటీలో విఫలమైతే ఎంత విధిస్తారంటే 1,00,000 వరకు జరిమానా విధిస్తారు. నెక్స్ట్ ఐఐటి తిరుపతి, యుఎన్ఎస్డబ్ల్యూ, కోయిక్ భాగస్వామ్యం చూసినట్లయితే విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఏర్పాటుకు సంబంధించి ఐఐటి తిరుపతి మరియు ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ యుఎన్ఎస్డబ్ల్యూ ఒప్పందం చేసుకున్నాయి. మరి వీటి లక్ష్యం చూసినట్లయితే సోలార్ ప్యానెల్ తయారీ, రీసైక్లింగ్ మరియు క్లీన్ ఎనర్జీ పరిశోధనలు ప్రోత్సహించడం లక్ష్యం ఇంపార్టెంట్. నెక్స్ట్ కొబ్బరి దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం. కొబ్బరి మొత్తం ఉత్పత్తులు తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఎకరాకు ఉత్పాదకత విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. కొబ్బరి దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం. మొత్తం ఉత్పత్తి విషయంలో అయితే తమిళనాడు. జాతీయ పాలనాపరమైన ముఖ్యాంశాలు చూసినట్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. అంటే లోక్సభ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య వివరణ చూసినట్లయితే 2026 బిల్లు ఆమోదించింది. దీని ద్వారా సిజేఐతో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంఖ్య 34 నుంచి 38కి పెరిగింది. నెక్స్ట్ పిఎం విద్యాలక్ష్మి పథకం విస్తరణ. దేశవ్యాప్తంగా 1425 ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలకు పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని విస్తరించారు. దీని ద్వారా విద్యార్థులకు షూరిటీ హామీ లేకుండానే విద్యా రుణాలు అందుతాయి. జాతీయ చిహ్నాల గౌరవ రక్షణ సవరణ బిల్లు 2026 జాతీయ గీతం వందే మాతరంకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్స్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు, ఆమోదం పొందింది. రక్షణ సాంకేతిక విజ్ఞానం ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్. భారత సైన్యం ఓఎంసీల సహాయంతో -42 డిగ్రీల తీవ్రమైన చలి వాతావరణంలో కూడా గడ్డగట్టని అంటే ప్రత్యేకమైన మిలిటరీ గ్రేడెడ్ డీజిల్ను ప్రారంభించింది. నెక్స్ట్ భారత మస్కట్ సైబర్ సెక్యూరిటీ మోడల్ చూసినట్లయితే గ్లోబల్ డీజిల్ నెట్వర్క్తో భారతీయ యువతను భాగస్వామ్యం చేయడానికి ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ డిజిటల్ ప్లాట్ఫామ్లను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. భారత్ మస్కట్ చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ మోడల్స్, ఇది ఇంపార్టెంట్. గ్లోబల్ డిజిటల్ నెట్వర్క్లో భారత యువతను భాగస్వామ్యం చేయడానికి చేసింది ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ గుర్తుంచుకోండి. డిజిటల్ ప్లాట్ఫామ్లను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అంటే ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారంటే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సూచికల నివేదికలు చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 26 యూలే మరియు కొలంబియా విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన ఇండెక్స్లో 177 దేశాలు గాను భారత్ 176వ దేశంలో నిలిచింది. మొత్తం టోటల్ 177, అందులో 176ది. నెక్స్ట్ దేశంలోనే మొదటిసారిగా పెడిస్ట్రియన్ సేఫ్టీ పాలసీ అంటే పాదచారుల భద్రతా విధానం అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. బిట్స్ రూపంలో అందిస్తారు. నెక్స్ట్
సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026 ప్రకారం ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంతకు పెరిగింది అంటే 38. ఇటీవల ఐఐటి తిరుపతి ఏ దేశపు యూనివర్సిటీతో సోలార్ రీసైక్లింగ్ అండ్ తయారీ రంగానికి సంబంధించిన ఎంఓయూను కుదుర్చుకుంది అంటే యుఎన్ఎస్డబ్ల్యూ ఆస్ట్రేలియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ పథకాలు, వాటి ముఖ్యాంశాలు మరియు పోటీ పరీక్షల దృష్ట్యా మనం తెలుసుకోవాల్సిన తాజా సమాచారం ఇక్కడ మనం చూసుకుందాము. తల్లికి వందనం చూసినట్లయితే ఇక్కడ గమనించండి, పాత పేర్లు కొత్త పేర్లు ఇంపార్టెంట్. తల్లికి వందనం చూసినట్లయితే లక్ష్యం పాఠశాల విద్యలో విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్లను తగ్గించడం మరియు తల్లులకు ఆర్థిక సహాయం అందించడం. రూపకల్పన చూసినట్లయితే గతంలో ఉన్న అమ్మఒడి పథకానికి కీలక మార్పులతో ప్రవేశపెట్టారు. పాత పేరు అమ్మఒడి, కొత్త పేరు తల్లికి వందనం. నెక్స్ట్ ప్రయోజనం చూసినట్లయితే 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అంటే 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకు, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం తల్లి ఖాతాలో జమ చేస్తారు. ఇందులో 13,000 డైరెక్ట్గా తల్లి ఖాతాలకు, 2,000 రూపాయలు వాళ్ళ యొక్క చదువుతున్న స్కూలు లేదా కాలేజీకి అన్ని వస్తువులకు కట్ చేయబడతాయి. అన్నదాత సుఖీభవ లక్ష్యం చూసినట్లయితే రైతులకు పెట్టుబడి సహాయం అందించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడమే ప్రయోజనం. ప్రయోజనం చూసినట్లయితే ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తారు. నిధుల సర్దుబాటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 14,000 వాటా కలిపి మొత్తం 20,000ని 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీపం 2.0 చూసినట్లయితే లక్ష్యం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఉచిత వంట గ్యాస్ రీఫిల్స్ అందించడం. ప్రయోజనం చూసినట్లయితే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం చూసినట్లయితే లక్ష్యం మహిళల సాధికారత మరియు వారి రవాణా ఖర్చులను తగ్గించడం. ప్రయోజనం చూసినట్లయితే రాష్ట్ర పరిధిలోని ఏపీఎస్ఆర్టీసీ, పల్లె వెలుగు, గమనించండి పల్లె వెలుగు, ఆల్ట్రా డైలక్స్, ఎక్స్ప్రెస్ మూడు వచ్చే బస్సుల పేర్లు. పల్లె వెలుగు, ఆల్ట్రా డైలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం. యువగలం నిరుద్యోగ భృతి, ఇది ఇంపార్టెంట్ బిట్టు. విద్య పూర్తయిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అర్హులైన యువతకు తాత్కాలిక సాయం అన్నమాట. ఈ ప్రయోజనం ఏంటి? అర్హులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం లక్ష్యం చూసినట్లయితే పాఠశాల విద్యార్థులు పౌష్టికాన్ని అందించడం. ముఖ్యాంశంలో ఏంటంటే గతంలో ఉన్న జగనన్న గోరుముద్ద, పాత పేరేంటి జగనన్న గోరుముద్ద, కొత్త పేరేంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం. ఓకే, జగనన్న గోరుముద్ద పథకాన్ని నిత్యాన్నదాత అయిన డొక్కా సీతమ్మ జ్ఞాపకార్థం పేరు మార్చారు. మెనూలో పౌష్టికార ప్రమాణాలను మరింత పెంచి పాఠశాలలో అమలు చేస్తున్నారు. మనబడి మన భవిష్యత్తు లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో మౌలిక సదుపాయాలు సమూల మార్పు. మనబడి మన భవిష్యత్తు, మరి పాత పేరేంటి నాడు నేడు. ముఖ్యాంశాలు చూసిన నాడు నేడు స్థానంలో రూపొందించిన ఈ పథకంలో భాగంగా 10 ప్రధాన అంశాలు: తాగునీరు, విద్యుదీకరణ, డిజిటల్ ల్యాబ్లు, పెయింటింగ్స్, గ్రీన్ బోర్డులు మొదలైనవి ప్రాతిపదికన బడులను ఆధునీకరిస్తున్నారు. నాడు నేడు పేరు ప్రస్తుతం ఏమైనా ఉంది, మనబడి మన భవిష్యత్తుగా మారుతుంది. ఇందులో పథకంలో ప్రధాన అంశాలు 10 అంశాలు. ర్యాపిడ్ క్వశ్చన్ చూసినట్టు మనకి ఆంధ్రప్రదేశ్లో స్థానిక జికే బౌలిక అంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ ఏ పర్వత శ్రేణిలో ఉంది అన్నాడు. అరకులోయ తూర్పు కనుమల్లో ఉంది. వివరణ: అరకులోయ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలు ప్రాంతంలో ఉంది. ప్రకృతి అందాలు, కాఫీ తోటలకు అరకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహలు ఏ నదికి సమీపంలో ఉన్నాయి అని అడుగుతారు. గోదావరి, గోస్తని, కృష్ణ, పెన్న. సరైన సమాధానం గోస్తని. వివరణ: బొర్రా గుహలు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి కొండల ప్రాంతంలో ఉన్నాయి. గోస్తని నది ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సు ఏ 2 నదుల డెల్టాల మధ్య ఉంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా ఎక్కువగా వస్తున్న బిట్టు. కృష్ణా గోదావరి నది, పెన్నా కృష్ణ, వంశధార నాగావళి, గోదావరి కృష్ణ. సరైన సమాధానం కృష్ణా గోదావరి. కొల్లేరు సరస్సు కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్న ముఖ్యమైన మంచినీటి సరస్సు. కొల్లేరు సరస్సు ఎక్కడ ఉందంటే కృష్ణా గోదావరి డెల్టాల మధ్యలో ఉంటుంది. ఇది మంచినీటి సరస్సు, కొల్లేరు మంచినీటి సరస్సు. కొల్లేరు సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన
వెట్లాండ్ గుర్తించిన సంస్థ ఏది అంటే రామ్సర్ కన్వెన్షన్. సరైన సమాధానం రామ్సర్ కన్వెన్షన్. కొల్లేరు రామ్సర్ సైట్ గా గుర్తింపు పొందింది. భారతదేశంలో ముఖ్యమైన తడి భూముల్లో ఒకటి. నెక్స్ట్, శ్రీశైలం ప్రాజెక్టు ఏ నది పై నిర్మించబడింది అంటే గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగ. శ్రీశైలం కృష్ణా నదిపై నిర్మించబడింది. ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం కృష్ణా నదిపై నిర్మించబడింది. తర్వాత 2026లో భారతదేశం ఎన్ని సంవత్సరాలు స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుందంటే 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 2026 నాటికి. మరి 1947 ఆగస్టు 15 నుంచి లెక్కిస్తే 2026లో భారత 80 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది. నెక్స్ట్ 2026లో వందే మాతరంకు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి అంటే 150 సంవత్సరాలు పూర్తయింది. సరైన సమాధానం. ఇక్కడ 1876లో బకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరంకు 2026లో 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1876 నుంచి వందే మాతరం బకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం ఎప్పుడు తీసుకున్నారు అని అడిగితే 1876లో తీసుకున్నారు. భారతదేశంలో నేషనల్ స్పేస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 23. అయితే ఇది వివరణ చంద్రయాన్ 3 విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే నిర్వహిస్తారు. ఇది మళ్ళా నా రిపీటెడ్గా ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఎక్కువగా రిపీటెడ్గా ఈ బిట్లో అడుగుతున్నారు. డ్రాఫ్ట్ క్వశ్చన్లో ఇది ఒక భాగం. నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఇస్రో భవిష్యత్తు ఎన్ని లాంచ్ మిషన్స్, ఎన్ని శాటిలైట్స్ మిషన్స్ చేపట్టే ప్రణాళిక ప్రకటించింది అని అడిగారు. 5, 10, 8, 12, 10, 15 ఇలా. రైట్, సరైన సమాధానం 8, 12. లాంచ్ వెహికల్స్ అయితే 8, శాటిలైట్ మిషన్స్ అయితే 12. లాంచ్ వెహికల్స్ అయితే 8, శాటిలైట్ మిషన్స్ అయితే 12. ఇస్రో చైర్మన్ ప్రకారం భవిష్యత్తు ప్రణాళికలో 8 లాంచ్ వెహికల్స్ మిషన్స్, 12 శాటిలైట్ మిషన్స్ ఉన్నాయి. 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రంగంలో స్టార్టప్స్ ఫౌండర్ సిఇఓస్తో సమావేశమయ్యారు అని అడిగారు. స్పేసా, అగ్రికల్చరా, టెక్స్టైల్సా, టూరిజం అంటే స్పేస్. వివరణ చూసినట్లయితే ఆగస్టు 21, 2026న పిఎం మోడీ స్పేస్ స్టార్టప్స్ సిఇఓస్ మరియు ఫౌండర్స్తో ఇంటరాక్షన్ నిర్వహించారు. నెక్స్ట్, భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 2026 ఆగస్టు 23, 24 తేదీలో ఏ దేశం సందర్శిస్తున్నారు అంటే రష్యాని. జయశంకర్ ఆగస్టు 23, 24 తేదీలో రష్యా పర్యటనలో ఉన్నారు. అయితే జయశంకర్ రష్యా పర్యటనలో ఏ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు అని అడిగితే మన సరైన సమాధానం ఐఆర్ఐజిసి టెక్ టిఇసి. మనకి వివరణ చూసినట్లయితే భారత రష్యా మధ్య ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలజికల్ అండ్ కల్చర్ కోఆపరేషన్కు సంబంధించి ఇరిక్టెక్ సమావేశం ఇది. ఇరిక్టెక్లో సి అనగా ఏంటంటే కల్చరల్. ఇరిక్టెక్ పూర్తి చివరి భాగం కల్చర్ కోఆపరేషన్. బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్ భారతదేశంలో ఏ నగరంలో జరిగిందంటే ముంబై, విశాఖపట్నం, ఢిల్లీ అంటే ముంబై, విశాఖపట్నం. సరైన సమాధానం విశాఖపట్నం. 2026 బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్కు విశాఖపట్నం వేదికగా నిలిచింది. బ్రిక్స్లో వై అనే అంశానికి సంబంధించిన సమావేశం ఏది? వై అనే యూత్, యోగా, ఎల్డా, యూత్ ఓన్లీ స్పోర్ట్స్. యూత్. సరైన సమాధానం యూత్. బ్రిక్స్లో యువతకు సంబంధించిన కోఆపరేషన్ కోసం యూత్ మినిస్టర్స్ మీటింగ్ నిర్వహించారు. నెక్స్ట్, చంద్రయాన్ 3లో చంద్రునిపై దిగిన ల్యాండర్ పేరు ఏంటంటే విక్రమ్. చంద్రయాన్ 3లో రోవర్ ప్రజ్ఞాన్. అయితే ఆదిత్య L1 ప్రధానంగా దేన్ని అధ్యయనం చేస్తుందంటే సూర్యుడిని. ఆదిత్య L1 లాంగ్ రేంజ్ పాయింట్ చుట్టూ హలో ఆర్బిట్లో ఉంది. L1 అంటే లాంగ్ రేంజ్ పాయింట్. ఎక్కడ ఉందంటే హలో ఆర్బిట్. స్పేడెక్స్ ద్వారా భారత్ ప్రధానంగా ఏ సామర్థ్యాన్ని ప్రదర్శించాలంటే స్పేస్ డాకింగ్. సరైన సమాధానం స్పేస్ డాకింగ్. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. అంతరిక్షంలో 2 స్పేస్ క్రాఫ్ట్లను డాక్ చేయగల సామర్థ్యం ఇది ప్రదర్శించింది. నెక్స్ట్, యూపీఐ ద్వారా భారతదేశంలో ఏ రకమైన లావాదేవీలు ప్రధానంగా జరుగుతున్నాయి అని అడిగారు. డిజిటల్ పేమెంట్స్. యూపీఐ భారతదేశంలో ఇన్స్టెంట్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఆర్బీఐకి ప్రధానంగా ఏ బాధ్యత ఉంది అంటే మానిటరీ పాలసీ. సరైన సమాధానం మానిటరీ పాలసీ.
వివరణ. ఆర్బీఐ భారతదేశంలో కేంద్ర బ్యాంకు, ద్రవ్య విధానం బ్యాంకింగ్ నియంత్రణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. భారతదేశంలో మానిటరీ పాలసీ కమిటీకి ప్రధాన సంబంధం ఏ సంస్థ ఉంది అంటే ఆర్బీఐతో ఉంటుంది. సరైన సమాధానం ఆర్బీఐ. పిఎస్బి కాన్ఫరెన్స్ 2026 బ్యాంకింగ్ ఫర్ యూత్ అనే అంశంపై ఏ రంగానికి సంబంధించింది అని అడిగారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, స్పేస్ సెక్టరా, డిఫెన్స్, అగ్రికల్చర్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించింది. నెక్స్ట్ ఆగస్టు 17, 18, 26, 2026లో జరిగిన పిఎస్బి కాన్ఫ్లిక్ట్లో బ్యాంకింగ్ ఫర్ యూత్ పాటు డిపాజిట్ మొబిలైజేషన్, ఇన్వెస్ట్మెంట్ సైకిల్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వంటి అంశాలు చర్చించబడ్డాయి. 2026లో ఆగస్టులో తన 2వ టెస్ట్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్ ఎవరు అంటే శుభ్మన్ గిల్, దేవదత్త పాడిక్కల్, రిషబ్ పంత, యశస్వి జైస్వాల్ అంటే సరైన సమాధానం దేవదత్ పాడిక్కల్. తాజా క్రీడల వార్తల్లో దేవదత్ పాడిక్కల్ తన 2వ టెస్ట్ సెంచరీ సాధించిన విషయం ప్రాధాన్యత పొందింది. నెక్స్ట్ లియాండర్ పేస్ 2026లో ఏ సంస్థ అధ్యక్షత పదవికి పోటీ చేసే అవకాశాన్ని సూచించారు. ఏఐటిఏ. సరైన సమాధానం ఏఐటిఏ. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేసే సంకేతాలు ఇచ్చారు. ఏఐటిఏ పూర్తి రూపం ఏమిటంటే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన సముద్ర తీరం సుమారుగా ఎంత అంటే 774. ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రసిద్ధి పొందింది అని అడిగాడు. విశాఖపట్నం. సరైన సమాధానం విశాఖపట్నం. విశాఖపట్నం ప్రధానంగా సముద్ర తీరంలో ఉంది అంటే బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి దేనికి ప్రసిద్ధి అని అడిగాడు. కొండపల్లి అనేది చెక్క బొమ్మల ప్రసిద్ధి. తిరుమల కొండలు ఏ పర్వత శ్రేణిలో భాగం అంటే శేషాచలం. ఇవి సింపుల్ బిట్స్ అయినా రిపీటెడ్గా అడుగుతున్న బిట్స్ ఇవి, అందుకనే మళ్ళీ ఇవ్వడం జరిగింది. గండికోట ఏ నది ఒడ్డున ఉంది అని అడిగాడు. గండికోట పెన్నా నది ఒడ్డున ఉంది. గండికోట కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది. గండికోట పెన్నా నది. గండికోట తరచుగా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. గండికోట ఎక్కడ ఉంది? పెన్నా నది. గండికోట మరో పేరు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. గండికోట పెన్నా నది. మరొక విషయం ఏంటంటే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన తేదీ. ఇది ఎక్కువగా ట్రాప్డ్ క్వశ్చన్స్. ఆగస్టు 23, 2023. ఆగస్టు 23, 2023. వివరణ అయితే జూలై 14 లాంచ్ అయింది. ఆగస్టు 23 ల్యాండింగ్ అయింది. ఎక్స్పోసర్ దేనిని అధ్యయనం చేస్తుంది అని అడిగారు. ఎక్స్రే పోలరైజేషన్. సరైన సమాధానం ఎక్స్రే పోలరైజేషన్. ఆదిత్య L1లో L1 అనేది దేని సూచిస్తుందంటే L1 అనేది లాంగ్ రేంజ్ పాయింట్ సూచిస్తుంది. ప్రజ్ఞాన్ అనే దేనిని అంటాము? చంద్రయాన్ 3లో ప్రజ్ఞాన్ రోవర్ అన్నమాట. విక్రమ్ అనేది ల్యాండర్. చంద్రయాన్ 3లో విక్రమ్ అనేది ల్యాండర్ అన్నమాట. బి ఆన్సర్. 2026లో ఇస్రో ప్రకటించిన ఫ్యూచర్ మిషన్ సంఖ్య ఎంత అంటే 8 లాంచ్ వెహికల్స్ మరియు 12 శాటిలైట్ మిషన్స్. మరి యొక్క వీడియోతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.